జనాలు లాజిక్‌ల కన్నా మ్యాజిక్‌లే నమ్ముతారు అన్నది ఒక సినిమాలో ఒక డైలాగ్. అయితే అది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాము లాజిక్ ప్రకారం వెళ్ళేదానికన్నా ఏదైనా మ్యాజిక్ జరిగిందని చెబితే అది నిజమో అబద్ధమో తెలుసుకోకుండానే ఆ మ్యాజిక్ వాళ్ళకి జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి అదే లాజిక్ పనిచేస్తుందని చెప్పి గుడ్డిగా వెళ్ళిపోయే వాళ్ళ సంఖ్య బాగా ఎక్కువ ఉందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో కొన్ని జరిగే ఘటనలు ఏవైతే ఉంటాయో ఆ ఘటనలు చూసినప్పుడు ఏంటి మరి ఇంత విచిత్రంగా ఉన్న జనాలు అనిపించేలాగా ఉంటుందన్నమాట. సరే విచిత్రం అనొద్దు కానీ ఇక్కడ నమ్మకాలు, సంప్రదాయాలు అన్నవి కూడా కీలకమైన పాత్ర వహిస్తాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే బాలాపూర్ లడ్డు ఇవాళ 35 లక్షల రూపాయలకి ఒక వ్యక్తి కొన్నారు. ఆ 35 లక్షలు పెట్టి ఆయన కొనడానికి కారణం ఏంటి అంటే ఆయన గత కొన్ని సంవత్సరాలుగా ఆ బాలాపూర్ లడ్డూని కొనడానికి ప్రయత్నం చేసి ఫైనల్గా ఇవాళ కొనుక్కున్నానని చెప్పి ఆయన ఓన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదంతా కొనడానికి కారణం ఏంటి? గతంలో ఇలా కొన్న వాళ్ళకు మంచి జరిగింది కాబట్టి ఆ మంచి జరిగిన క్రమంలో ఆ మంచి నాకు కావాలి, నా కుటుంబానికి రావాలి అనే భావనతో 35 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ లడ్డూని కొన్నారు. సరే దాన్ని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు, ఆయన నమ్మకం అది. కానీ అలా నమ్మే క్రమంలో ఇలా లడ్లు కొన్న వాళ్ళందరూ కూడా బాగుపడ్డారా అన్నది ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. అంతేకాకుండా మరొక కీలకమైన అంశము, ఇలా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా అన్ని ప్లేసెస్లో కూడా లడ్డూలకు సంబంధించిన వేలంపాట జరుగుతుంది. ఆ వేలంపాట కాన్సెప్ట్ ఎలా వచ్చిందో ఎవరికి తెలియదు కానీ బట్ నాకున్న ప్రకారం ఏంటంటే గతంలో ఇలా లడ్డూ వేలం ద్వారా వచ్చిన డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ డబ్బుల్ని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఉత్సవాన్ని జరపడానికి అవసరమైన ఒక ఖర్చుగాను ఒక ఇన్వెస్ట్మెంట్ గాను చూసేవాళ్ళు. ఈ డబ్బులు తీసుకెళ్ళి బ్యాంకులో వేయడము లేకపోతే దాన్ని ఎక్కడో చోట భద్రపరచడము, తద్వారా ఒక 1 ఇయర్ పాటు ఉన్న తర్వాత ఆ డబ్బుల్ని వాడుకోవడం అనేది జరిగేది. అయితే ఇప్పుడు అది కాస్త ఎలా అయిపోయింది అంటే రాజేంద్ర నగర్లోని ఒక విల్లా ప్రాజెక్టులో పలికిన లడ్డూ ధర 2,31,00,000. మైహోం భుజాలో పలికిన లడ్డూ ధర 51,77,777 రూపాయలు. అదేంటంటే ఆయన 7 ఆయనకి లక్కీ నెంబర్ కాబట్టి ఆయన 51,77,777 కొన్నాడు. సరే అది నేను చెప్పే కదా వాళ్ళ ఇష్టము, వాళ్ళ నమ్మకం. కానీ నిజంగానే ఇలా లడ్డు కొన్న వాళ్ళందరికీ మంచి జరిగితే ఇదే మనం మాట్లాడుకుంటున్న బాలాపూర్ లడ్డు విషయం గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. బాలాపూర్ లడ్డు ఇప్పటిదాకా 1994 నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటిదాకా ఆల్మోస్ట్ ఒక 31 టైమ్స్ ఇలాంటివి జరిగితే ఒక్క కొలన్ ఫ్యామిలీ కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరు రెండోసారి గెలిచిన సందర్భాలు అయితే మనకు తెలియదు. ఎందుకంటే ఒకసారి ఆ నెంబర్స్ చూసినా సరే లేకపోతే ఈ 31 సంవత్సరాల్లో ఉన్న పరిస్థితులు చూసినా సరే ఏమవుతుంది, నిజంగానే ఆ స్థాయిలో కొంటున్నారు అంటే అంత ముందు ఇయర్ వాళ్ళు కొన్నారు, కొంటే వాళ్ళకి లాభం వచ్చింది లేదా మంచి జరిగింది అనుకుందాం. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ప్రయత్నం చేయాలి కదా, లేదా పోటీ పడాలి కదా, పోటీ చేసి ఎట్లయినా సరే గెలవాలి కదా, అలాంటిది అయితే రికార్డ్ అవ్వలేదు. సో దాన్ని బట్టి చూస్తే ఏంటంటే ఈ లడ్డూ కొండం అన్నది అంటే 1994 నుంచి స్టార్ట్ చేస్తే కోలన్ ఫ్యామిలీ ఆల్మోస్ట్ ఒక 10 టైమ్స్ వాళ్ళు దక్కించుకుంటే ఇంకా 21 టైమ్స్ గుర్తుపెట్టుకోండి. 1994 నుంచి ఈరోజు వరకు మనం లెక్కేసుకున్నప్పుడు 31 ఇయర్స్లో ఒక్కసారి మాత్రం అంటే 2020లో మాత్రము కరోనా ఉంది కాబట్టి దానికి వేలంపాట నిర్వహించుకొని తీసుకెళ్ళి సీఎంకి ఇచ్చారు. అది కాకుండా మిగిలిన 30 సంవత్సరాలు 10 సంవత్సరాలు కొలన్ ఫ్యామిలీ అంటే ఒకే కొలన్ కాదు, కొలన్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కొన్నారు. ఇంకా మిగిలిన 20 సార్లు కొన్న వాళ్ళల్లో రిపీట్ అయిన వాళ్ళు దాదాపు ఒకరు కూడా లేరు. అంటే ఎవరైతే దాన్ని కొన్నారో కొనేటప్పుడు వాళ్ళ నమ్మకం ఏంటి, కొలన్ ఫ్యామిలీకి మంచి జరిగింది కాబట్టి మనకు కూడా మంచి జరుగుతుంది అని కొన్నారు. ఆ కొన్న తర్వాత నిజంగా వాళ్ళకి మంచి జరుగుతుంటే నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళు మళ్ళీ పోటీ పడ్డము గెలవడము చేయాలి. పోటీ పడ్డారా లేదా అన్న దానికి సంబంధించి సరే అది పూర్తి స్థలం మనకు సమాచారం లేదు కానీ బట్ రిపీటెడ్గా అయితే తీసుకోలేదు. సో దాన్ని బట్టి చూస్తే ఏంటి, ఒక మ్యాజిక్ జరిగింది అనుకున్నారు, ఆ మ్యాజిక్ మాకు జరుగుతుందనే లాజిక్కి వెళ్ళారు కానీ అది వర్కౌట్ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ రాలేదన్నది నా అనాలిసిస్. సో ఇక్కడ నేను ముందుగానే చెప్పినట్టు నమ్మకం అన్నది మ్యాజిక్. అలా నమ్మిన వాళ్ళు నిజంగానే బాగుపడితే అది లాజిక్. ఆ లాజిక్ అన్నది ఇక్కడ మిస్ అయింది అనుకోవాలి. సరే ఇప్పుడు వాళ్ళు కొన్న వాళ్ళకి చెడు జరిగిందా అంటే చెడు జరగకపోయి ఉండొచ్చు, అలా అని వాళ్ళు కోరుకున్నంత వాళ్ళు అనుకున్నంత మంచి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మీరు ఒకవేళ లడ్డూ ధరను చూస్తే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 450 రూపీస్ స్టార్ట్ అయింది, ఆ తర్వాత 4,500 అయింది, ఆ తర్వాత 18,000 అయింది, మళ్ళీ 28,000 అయింది, 51,000 అయింది, 65,000, 66,000, 85,000. అంటే ఈ విధంగా చూస్తే ఏంటంటే స్టార్టింగ్ డేస్లో మాత్రము కొన్ని రెట్లు పెరిగింది. అంటే దాదాపుగా మీరు ఎక్కడి వరకు చూస్తే ఆల్మోస్ట్ అంటే దాదాపుగా ఎప్పుడు చూసినా సరే ఏంటంటే 10 to 15% అనేది మాత్రమే పెరుగుతూ వచ్చింది. అంతకుమించి పెద్దగా ఏం అక్కడ జరిగింది లేదు. ఒక్కొక్కసారి మాత్రమే అంటే స్టార్టింగ్ డేస్లో ఎక్కువ పెరిగింది కానీ బట్ ఆ తర్వాత జరిగిన పరిణామంలో 15-20% మించి ఎప్పుడు పెద్దగా దాన్ని పెరగలేదు. అంటే నేనేమంటున్నాను, ఒక 30 లక్షలు పెట్టి ఎవరినో కొన్నారనుకుందాము, అతను 30 లక్షలు పెట్టి కొన్నందుకు
ఆయన 30 కోట్లు వచ్చిందనుకోండి, అప్పుడు నెక్స్ట్ ఇయర్ 3 కోట్లైనా కొనాలి కదా ఆయన. 30 లక్షలు పెట్టి కొన్న వ్యక్తి ఇప్పుడు 30 లక్షలకి ఆయన పోటీ పడకపోవడం, గెలవకపోవడం అంటే ఏంది? అది జనాలు ఆలోచించాలి. బట్ ఫైనల్గా చూస్తే మాత్రం ఏంటంటే ఈ లడ్డూలకు సంబంధించి ఈ ధర విషయంలో కానివ్వండి, లేకపోతే ఈ ఏదైతే దీని మీద జరిగే ప్రచారం కానివ్వండి, కొన్ని వాటిని మాత్రం అవి అన్రియలిస్టిక్ అనిపిస్తాయి. 2,31,00,000 పెట్టి ఒక లడ్డు కొంటే అతనికి వచ్చే లాభం ఏంటి? దానివల్ల ఆయన జరిగే మంచి ఏంటి? తెలీదు. ఇప్పుడు అది ఒక కంపెనీ ఒక 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 గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన పేరు పెట్టి మొత్తం అన్ని ఛానల్స్ కూడా అంత రేట్లో దాన్ని కొన్నారు అని చెప్పి అన్నారు. అది నిజంగానే ఆ 2,31,00,000 రూపాయల ట్రాన్సాక్షన్ జరిగిందా? ఆ ట్రాన్సాక్షన్ జరిగితే దాంతో ఆ కమ్యూనిటీలో ఏం జరిగింది, ఏం చేశారు అన్న దానికి సంబంధించిన ఎవరైనా రికార్డ్స్ అడిగితే రికార్డ్స్ బయటపడితే మేబీ నేను చెప్పే లాజిక్ తప్పు అయ్యవచ్చు. లేదు అంటే మాత్రం కేవలం ఇది ప్రచారం కోసం వాడుతున్న ఒక మీడియంగా మాత్రం దీన్ని చూడాల్సి ఉంటుంది, ఒక ఆప్షన్ లాగా చూడాల్సి వస్తుంది. లేదు నిజంగానే కొన్నారు, కొన్న వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, ఇచ్చిన వాళ్ళు మళ్ళీ దాన్ని ఏదైనా వాడుతున్నారు అంటే దెన్ ఇట్స్ అగైన్ ఏ డిఫరెంట్ సినారియో. బట్ లాజిక్లు మ్యాజిక్లు అన్న దానికన్నా ఇక్కడ ప్రజల నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకం ప్రకారం చూస్తే మాత్రం బాలాపూర్ లడ్డు కొన్న వాళ్ళకి మంచి జరిగింది. ఆ మంచి జరగడం వల్లనే కొలన్ ఫ్యామిలీ అన్నది ఎప్పటికప్పుడు రిపీటెడ్గా దాన్ని కొంటున్నారు, కొనడానికి వాళ్ళు పోటీ పడుతున్నారు. పోటీ పడే క్రమంలో ఎంత డబ్బులైనా సరే వెచ్చించేందుకు ముందుకు పడుతున్నారు. అంతేకాకుండా ఆ కొలన్ ఫ్యామిలీ కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న బాలాపూర్ సంబంధించిన గ్రామస్తులు చాలామంది ఆ లడ్డు బయటికి వెళ్లకుండా ఉండేందుకు అవసరంగా ఇలాగా వాళ్ళు కొద్దిమంది ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఈ విధంగా చూస్తే మాత్రం లాభ నష్టాలు అనేది పక్కన పెట్టి ఈ ప్రాఫిట్ అండ్ లాస్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఏంటంటే కేవలం అది దక్కించుకోవడం అన్నది ఒక గొప్ప విషయంగానో, ఒక అచీవ్మెంట్ గాను, దేవుడు వీళ్ళకి ఇచ్చిన ఒక దీవెనగానో చూస్తున్నారు కాబట్టి ఈ విధంగా ముందుకెళ్తుందైతే మనం చెప్పొచ్చు.